చెప్పాలా స్వామి? చెప్పమ్మా. ప్రార్థన చేయి. మిగతా వాళ్ళు శబ్దాలు చేయొద్దండి, అన్ని మ్యూట్ చేయండి. గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. నగురోరధికం 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 శివశాసనాతః 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 బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం యమలమచలం సర్వది చాచీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అఖండమండలాకారం వ్యాప్తేన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖం సాందీపమేషం కృష్ణం చ అర్జునం సమయుక్తైర్దవం చ సద్గురుభ్యో నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సకజానంద యోగీశ రామవధూత గురుం భజామి. అంబికా శివయోగీనం ఏమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజామి. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కమ్మలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినాం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం ఏమల రామయ్యారల యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే శ్రీ గురు పరంపరమకో. జై శ్రీ వెంకటమ్మ సమేత పూర్ణానంద పుల్లయారులకో జై. శ్రీ కృష్ణానంద కృష్ణమూర్తారులకు జై. శ్రీ వీరగితానంద వెంకటదాసారులకు జై. జ్ఞానారహితానంద అశ్వితారులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురు స్వామి అందరికీ. తత్వం చెప్పమ్మా. ఎంత మోసము చేశారా ఈ మాయ ఎరుకాయాడలే కనదోసరా. ఇంతగను ఆకాశమందున వంతరేంద్రియములు జనించి కొంత వేష్టి సమిష్టి జ్ఞానము ఎంత మూలము లేకపోయను. ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుకాయాడలే కనదోసరా. వాయువగ్న జలంబులో తలలేని మొండములాయ విలభూతంబులు వేయి విధముల విమర్శించిన కాయమింద్రియ విషయ సంగం ఆయనేవాకాశభూతము అచలమని భ్రమయించినట్టు. ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుకాయాడలే కనదోసరా. ఏడు చక్రములెరిగితే పతుపతుల వర్ణము యాడగానకపోయితే. ఏడు కథకుడి ఎడమలన జతకుడి ఆడెద పరమహంస
జాడ తెలిసిన ముక్తి కాంతకు కీడు వచ్చనిదేమి మహిమో ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుకాయాడలే కనదోసరా నేనే బ్రహ్మం మనసును మహావాక్యములుగని లేని భ్రాంతిల మునిగను నేను మేనల ఒక్కటై నేను చేసిన వేదములుగని నేను మొరసితిగానే మ్రసగా నేను తెలియకపోతినయ్యో ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుకాయాడలే కనదోసరా పిండ బ్రహ్మాండంబులో వీరంటిలోన ఉండగదరండకములో కండములో నాలుగయ్య ఎరుక కండ రూపం వైన రెంటిలో రెండు దేశిత రెండు మునిగను ఉండు నదిక ఏమావల ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుకాయాడలే కనదోసరా ధరణిలో బొగుసూసితి పొన్నాల రాజయ గురిని సన్నిధి చేరితి పరమ పదమన సూపమననే శరణ జోచితి తిరిగి రమ్మని తిరిగి తిరినాలోనే నన్నే నరయ వంద సంతునైతే ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుకాయాడలే కనదోసరా రామసాగర మందున ఈ వీరసారి శ్రేమమగ నివసించను రామసాగర మనగ ఏదో రామసాగర మెరిగిపోయితే ఏమో నేనై తిరిగి తావల ఈ వలను లేకుండా పోయితే ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుకాయాడలే కనదోసరా శ్రీ గురు పరంపరమకో జై శ్రీ వెంకటమ్మ సమేత పూర్ణానంద పుల్లయారులకో జై శ్రీ కృష్ణానంద కృష్ణమూర్తి ఆరులకో జై వీరగితానంద వెంకటదాసారులకో జై జ్ఞానాజ్ఞాన సిక్తారులకో జై గురు భక్త మండలికే జై గురు పరంపరమకో జై జై గురు స్వామి అందరికి జై గురు. జై గురు. ధైర్యంగా చెప్పలేదమ్మో. కొంచెం రికార్డ్ అవుతుంది, భయంతే. రికార్డ్ భయమే. అవుతుంది. ఆ, అవన్నీ ఎందుకు చెప్తా? రికార్డ్ అవుతుంటే మళ్ళీ నువ్వు ధైర్యంగా చెప్పలేదమ్మో, అవన్నీ ఇప్పుడు చెప్తే ఎట్లా? స్వామి పట్టింది నాటికి తత్వానికి సాలి కుదన్నా. సరే మంత్రాల నుంచి బాగాలేదు సమీర్ అంటే ఎట్లా ఉండిలే, మా ఊరికే ఉండ. తత్వానికి సాధించినాడేమో అనుకున్నాను. లేదు, కార్యక్రమం అట్లే రాత్రి కార్యక్రమాన్ని ఒకనాడు రిలీజ్ చేద్దాం అంతే కదా. అంతే, ఇప్పుడు అంతే. జరిగేది కూడా చేయండి. సరే, 135 పద్యం చెప్పనా దివాకర్ స్వామి? దివాకర్ స్వామి, జై గురుదేవ. భ్రమ నిన్న పుట్టుకని నను భ్రమకే నామంబులిట్టి భ్రమనే నీవు భ్రమే ఈ మేను జగత్తులు భ్రమ ఎరుకయు మరుపు రెండు భ్రమ భ్రమ వినరా. ఈ మేను జగత్తులు భ్రమే అని దాటుకోవాలి అవతలకి. భ్రమ అంటే భ్రాంతి, కాబట్టి భ్రమ అనినా అంటే మిథ్య అనినా పుట్టుక అనినా ఎరుకకే పేర్లు. ఇట్టి ఎరుకయే నేను, ఇట్టి ఎరుకయే నేను, నీవు ప్రతిబింబము. ఇట్టి ఎరుకయే నేను నీవు
ఈ ప్రతిబింబము. తర్వాత అవిద్యయు, ఎరుకయే ఈ శరీరము జగత్తును కూడా. ఈ శరీరము జగత్తు కూడా ఎరుకయే. అంటే పిండాండాన్ని నడిపించేటువంటి జీవుడు ఉన్నాడు కదా, జీవభావంతో ఉన్నటువంటి ఈ శరీరం గాని, బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి ఈశ్వరుడు, ఈశ్వర భావం అక్కడ ఉంది కదా, అది జగత్తుది. జగత్తును నడిపించేటువంటి ఈశ్వరుడు, అది కూడా ఎరుకయే. అప్పటికి ఈశ్వరుడు, జీవుడును, ఎరుగుట, మరచుట, ఇవన్నీ కూడా ఎరుకయే. జ్ఞానము అజ్ఞానము, ఓ ఎరుక స్వరూపా వినుము. ఇది జ్ఞానము అజ్ఞానమే, ఇవి రెండు కూడా జ్ఞానాజ్ఞానము. ఏది జ్ఞానము ఏది అజ్ఞానం చెప్పండి. అనసూయమ్మ మీట్లో పెట్టుకోమా. చెప్పండి, ఈ జ్ఞానము అజ్ఞానము కదా. దీంట్లో జ్ఞానం ఏది అజ్ఞానం ఏది? జీవుడా ఈశ్వరుడా? ఏది జ్ఞానము ఏది అజ్ఞానము? ఎవరు మెదల్లే? జీవుడు జ్ఞానము ఈశ్వరుడు జ్ఞానము. మరి అట్లా మెదలండి. చెప్పేదంతా కూడా మీకోసమే కదా. మరి అట్లా ఏదన్నా ఇంకోరికి మెదిలి ఇంకో తత్వం తీసుకొని చెప్పగలుగుతారు అట్లా కదా. ఈ గుర్తెరిగే ఎరుకయే జ్ఞానము అజ్ఞానము రెండు కూడా కదా. ఈ ఎరుక స్వరూపం వినుము. విశేష భావము ఎరుకయే. దీనికి విశేష భావం చెప్తున్నాడు. ఏమి? ఎరుకయే భ్రమ మిథ్యా స్వరూపము, అనగా ఉన్నదనుటకు కానీ లేదనుటకు కానీ వీలు లేనిది. ఎరుకయే భ్రమ అంటే మిథ్యా స్వరూపం అంటే లేనిది, అనగా ఉన్నదనుటకు కూడా కానీ లేదనుటకు కానీ వీలు లేనిది. ఉండి లేనిది అని, అది ఉండి లేనిదని కానీ లేక ఉన్నదని కానీ చెప్పేదానికి వీలు లేదు, అది చెప్పరానిది. అయినను శిష్య అవగాహన నిమిత్తమై, ఏమి శిష్యునికి అవగాహన కావాలని ఆయా సందర్భములను బట్టి ఉన్నదని లేనిదని లేక ఉన్నదని వ్యవహరించరు. శిష్యునికి అవగాహన కావాలని ఈ పలుకులు పలుకుతా ఉన్నారు. ఇట్లు ఏమియు అన వీలు కానిది. ఈరోజు తెల్లవారుదని వచ్చింది, దిక్కు తెలన పరిస్థితిలో స్థిరపడినాం అక్కడ మనం కదా. ఇట్లు ఏమియు అనవీలు కానిది కనుకనే ఎరుకను కూడా అచింత్యము అవ్యక్తము అని చెప్పబడింది. ఆ ఎరుక అనేటువంటి ఎరుకను కూడా అచింత్యము, ఏ చింత్యము లేనిది, అవ్యక్తము అని చెప్పబడింది. ఎక్కడ? విశ్వాండ స్థితిలో బ్రహ్మముగా స్థిరపడినప్పుడు కదా. ఇట్టి భ్రమే నే నీవున్, పద్యంలో వాక్యమే వచ్చింది. ఇట్టి భ్రమే నే నీవున్, ఎరుకయే గురువు శిష్యుడు. కొందరు గురువు పరిపూర్ణము అనట విన్నాను, ఆయన ఆడ విన్నాడంట. గురువు పరిపూర్ణము శిష్యుడు ఎరుక అని విన్నాడేమో. ఏమి? ఎవరు? నేమాని వెంకటరమణ స్వామి. కొందరు గురువేమో పరిపూర్ణము అనట విన్నాను. కాదు, గురువు కూడా ఎరుకయే. అయితే అవిద్య శిష్యుడు, ప్రతిబింబము అవిద్య శిష్యుడు ప్రతిబింబము. గురువు అనుటచే ప్రతిబింబము ఏమి? పరిపూర్ణము యొక్క ప్రతిబింబము. కనుక గురువు పరిపూర్ణము అనుట పూర్వాచారం.
ఎందుకంటే అది గీతలో వచ్చినటువంటిది. ఇది పరమ పురుషుడు, ఆయన పరిపూర్ణుడు, నేనే నేనే అని పలుకుతా వచ్చినాడు కాబట్టి అక్కడ స్థిరంగా పూర్వమైతే గురువు పరిపూర్ణమనుట అది కరెక్ట్. ఈ మాటను సరిగా అర్థం చేసుకొనవలెను. గురువు ఎట్లా పరిపూర్ణుడు అనేటువంటి విషయాన్ని సరిగా గుర్తించుకోవాల. గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల సందు గుర్తొక్కటాయే. ఆ గుర్తేమో ఒకటైంది. గురువు శిష్యుల సందు గుర్తు తానెరిగితే ఎవరు ఎరగల్లా? ఎరిగించే వాళ్ళు లేరాడా? ఏకమైనాడు, నీలో మమేకమైనాడు, శిష్యునిలో మమేకమైనాడు. ఆ గుర్తు ఎరిగితే గుర్తు లేకపోయే, గుర్తు కూడా లేదు, మరి ఏముంది? పరిపూర్ణము. గుర్తు లేకపోయే పరిపూర్ణమాయే. దేనికి మంగళము? నీవు నేను కూడా మంగళమే. నిన్నేమో సింహాసనం వేసి పూజిస్తున్నా కదా, నీకు ఆరతి పూర్తి విన్న తర్వాత ఆరులో దోషారులో ఒకటి మంచుకొచ్చా మనము అంతా పరిపూర్ణము గురించి చెప్తా ఉన్నావు. గురువు ఎట్లా అంటున్నావు? మనమంతా పూర్ణానంద పుల్లయ్య స్వామి దగ్గర శిష్యులు అయినా ఒకప్పుడు. ఫస్ట్ కాళ్ళు అయితేనే మళ్ళా రెండోది అత్తయ్యేదని శాస్త్రం ఉంది. ముందు శిశువు అయితేనే కదా వెనకల ఆయన మన కర్తవ్యం అంతా బోధించి బోధ చూసి చెప్పింది దానికి పలుకుతున్నారనే కదా పొద్దు 10-20 మందికో ఆజ్ఞాపత్రాలు ఇచ్చినారు. కాబట్టి ఈ పొద్దు నువ్వు గురువై మళ్ళా నువ్వు శిశువులు చేసుకొని చెప్తా వస్తున్నావు. కాబట్టి అది ఒకరికొకరు అట్లే జరిగిపోతా వస్తుంది కదా ముందు నుంచి మన పీఠంలో. అవును, మనం ముందు శిశువు గాంధీ గురువు ఎట్లయినాము కాలేము. చూసిన ఆయన తెలిపింటేనే ఇదంతా అర్థమై మళ్ళా మనం ఈ పొద్దు ఈ రకంగా మాట్లాడుతున్నాం. వాళ్ళకి చెప్పేకి మళ్ళా నువ్వు కానీ ఇంకోరు కానీ నోటాజాలుగా ఆయన సూచన చూపించింది కాబట్టి ఆ మహానుభావుడు మనం మళ్ళీ వాళ్ళకి చూపిస్తున్నాం. సరేలే. రికార్డు మాట్లాడితే బాగుంటుంది. రికార్డింగ్ ఉంది ఏంటంటే అది మాట్లాడితే ఎట్లా? రికార్డింగ్ లేకపోతే నేను మాట్లాడితే రికార్డు, ఇంకోరు మాట్లాడితే రికార్డు కదా. ఏంది అట్లా మాట్లాడతారు మీరు? ఈ రోజు పెట్టాము రికార్డు. రాత్రిపూట రికార్డు లేదు ఇంతకు ముందు, ఈ రోజు పెట్టాము. అంతే, దానికి మాట్లాడితే బాగుంటుందప్ప, అంతేను. ఇంకో సరే, అయ్యగారికి కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు. ఏమి అందరికీ ఆ స్థాయి రాలేదు. కొంతమందికి వచ్చిన స్థాయి వచ్చినటువంటి వాళ్లకు అందించినాడు. ఆ స్థానాన్ని, ఉన్నత స్థానాన్ని ఇచ్చినాడు కదా. అంటే కళ్యాణం చేసినాడు గురువుగారు, కళ్యాణం చేసినాడు. పిల్లలు పుట్టించుకోవాల కదా. ఇట్టి భ్రమే నే నీవు అంటే ఎరుకయే గురువు శిష్యుడు. కొందరు గురువు పరిపూర్ణమనుట విన్నాను. కొందరు గురువు పరిపూర్ణమనుట విన్నాను. కాదు, గురువు కూడా ఎరుకయే. అయితే అవిద్య శిష్యుడు ప్రతిబింబము, అది అవిద్య శిష్యుడు ప్రతిబింబము. గురువు అనుటచే ప్రతిబింబము పరిపూర్ణము యొక్క ప్రతిబింబము కనుక గురువు పరిపూర్ణము అనుట పూర్వాచారం. ఈ మాటను సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమొచ్చిందో సబ్జెక్టు దాని గురించి మెదలల్ల. ఎక్కడో ఉండి ఆలోచన చేసుకొని దాన్నంతా తీసుకొచ్చి రెడీ చేసుకొని సందర్భం లేనటువంటి వాక్యాన్ని మాట్లాడకూడదు. మాట్లాడేటువంటి ప్రశ్నను కూడా దానికి ఒక విలువ ఉండాలి అని పెద్దల యొక్క నిర్ణయాన్ని. అది 100% విలువగా ఉండేటువంటి ప్రశ్న అడగల్లా అని
అశ్వత్థ స్వామి ప్రతిపాదన చేసినటువంటిది. దానికి ఒక విలువ ప్రశ్నకు విలువ ఉండాల, సందర్భాన్ని బట్టి ఉండాల, అది నిర్ణయం. తర్వాత 136 పద్యం. ఎరుక సుమి బ్రహ్మనినను ఎరుక సుమి మాయనిన ఎరుకే జీవున్ ఎరుక సుమి ఈశ్వరుడనా ఎరుక సుమి నేను ఈశ్వమిది సత్యమురా. 2 అక్షరాలు జరిపోయినాయి ఓ వాక్యంలో. ఎరుక సుమి బ్రహ్మనినను ఎరుక సుమి మాయనిన ఎరుకే జీవున్ ఎరుక సుమి ఈశ్వరుడనా ఎరుక సుమి ఈశ్వరుడనినను ఈశ్వరుడనినా అని నన్ను ఈశ్వరుడనా లేదా దాంట్లో దీంట్లో చేస్తామే సరే ఎరుక సుమి ఈశ్వరుడనా ఎరుక సుమి నేను ఈశ్వమిది సత్యమురా. బ్రహ్మ అనినా అంటే బ్రహ్మ అనినను, మాయ అన్నను, జీవుడు ఈశ్వరుడు నేను జగత్తు ఇవన్నీ కూడా ఎరికే సుమా. మాయా అన్య ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేటువంటి స్థితి యామాసా మాయ. అట్లా మాయా అన్నను, బ్రహ్మ అనినను కిందికి దిగొచ్చుకుంటూ రా. బ్రహ్మ ఎక్కడ? విశ్వాండ స్థితి. మాయ ఎక్కడ? జీవుడు ఎక్కడ అంటే పిండాండ స్థితి. ఈశ్వరుడు ఎక్కడ అంటే అది విశ్వాండ స్థితి, పిండాండ స్థితి, ఇది బ్రహ్మాండ స్థితి. ఈశ్వరుడు నేను జగత్తు ఇవన్నీ కూడా ఎరుకే సుమా, ఇది సత్యము వినుము. దీనికి విశేష భావం ఏమి అంటే బ్రహ్మ అనినను ఎరుక సుమి, బ్రహ్మాన్య ఎరుకే. కొన్ని పద్యములలో బ్రహ్మపదము పరిపూర్ణ శబ్దమునకు వాడినారు. కొన్ని పద్యాల్లో బ్రహ్మపదము ఈ బ్రహ్మ అనేటువంటి పదాన్ని పరిపూర్ణ శబ్దానికి వాడినారు. ఉదాహరణకి ఎక్కడ అంటే బ్రహ్మందు లేక కలిగిన మొదలగు పద్యాలు ఉన్నాయి. బ్రహ్మందు లేక కలిగిన అని మొదలగు పద్యములలో బ్రహ్మ అను పదమునకు పరిపూర్ణ బ్రహ్మము అని అర్థం చెప్పుకోవాలి మనం. అక్కడ సందర్భాన్ని బట్టి యతిగణ ఛందస్సుకు ఆ పదము కుదిరేదట్టగా నీకు ఆ భావాన్ని ఎందుకంటే ఎరుగుతావు కాబట్టి, నీకు పద్యములోనూ పూర్ణభావాన్ని తెలియపరుస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు అట్లా గ్రహిస్తావు అనేటువంటి ఉద్దేశంతో ఎరుక అని చెప్పబడేటువంటి ప్రతిబింబ చైతన్యము పరిపూర్ణ బ్రహ్మము యొక్క ప్రతిబింబమును అయినందున బింబ ప్రతిబింబములను ఒకే పేరుతో, ఆ బింబాన్ని ప్రతిబింబాన్ని ఒకటే పేరుతో వ్యవహరించుట శాస్త్రంలో కలదు కాబట్టి కనుక కొన్ని చోట్ల బ్రహ్మ అను పదము ఎరుకకు వాడినాడు. మరియు పరిపూర్ణము, అది పరిపూర్ణ బ్రహ్మమును కూడా కృష్ణప్రభువులు ఈ గ్రంథంలో వాడినాడు బ్రహ్మ అనే పదము. అక్కడ పొరపడకోకుండా దీర్ఘంగా ఆలోచన చేసి దీన్ని ఈ పదాన్ని వీటికి సరిపెట్టుకుందాము, ఈ పదాన్ని వీటికి సరిపెట్టుకుందాము అని పూర్ణ గురు స్వరూపులు దాన్ని గ్రహించల్లా అనేటువంటి ఉద్దేశంగా పలికినాడు. ఎరిగినటువంటి వారు అట్లా ఆ విధంగానే చెప్పల్లా. దానికి అడుగుతాడు ఎక్కడైనా ప్రశ్న, మొదటి నుంచి విన్నాడు కాబట్టి తెలియబడినాడు కాబట్టి ఏమి ఇక్కడ బ్రహ్మాన్ని పలుకుతున్నారే, కేవలాత్మని పలికినా కానీ ఎరిగినటువంటి వాడు అడుగుతాడు, ఏం పరిపూర్ణాన్ని కేవలాత్మని పిలుస్తున్నావు ఇక్కడ, ఈ గ్రంథంలో ఇట్లుందని మనకు ప్రత్యక్షంగా చూపించే స్థాయికి వస్తారు శిష్యుడు. అట్లా దానికి ఈ వెంకటరమణ స్వామి మనకు ముందే
మెలకు చేసినట్లు ఇట్లా ఉంటుందప్ప, ఇట్లా చెప్పినాడు, దాన్ని ఇట్లా పొరపడద్దండి అని చెప్తున్నాడు. కాదు అనేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దాంట్లో, ఎందుకంటే బాగా ఎరిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా, అట్లా కాదు, నేమాని వెంకటరమణ చెప్పినట్టు కూడా కాదు, ఇట్లా చెప్పినాడు అనేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దాంట్లో చెప్పొచ్చు అనమాట. చాలా మంది ఈ పద్యాలకు కందార్థాలకు భావాలు చెప్పినారు. వాళ్ళందరినీ కూడా మనము ఎతికి వాళ్ళ విశేషం ఏదో గ్రహించగలగచ్చు. సరే, 137 వెంకటేష్ గారు ఉన్నారా? సరే, ఎక్కడున్నారో ఏమో. రామకృష్ణప్ప. స్వామి చెప్పు. మాట సుమే నేననినను, మాట సుమే మాయనిన మరి జీవ శివుల్, మాట సుమే బ్రహ్మనినను, మాట సుమే మేను జగము, మాటే సుమ్మి. కరెక్ట్. నేను, మాయా, జీవుడు, శివుడు, బ్రహ్మ, మేను, జగత్తులు, ఈ పేర్లన్నీ ఎరుకకే ఉన్నాయి చూమా, ఎరుకకే ఉన్నాయి చూడు. మాట సుమి నేననినను, మాట సుమి మాయనినా, మరి జీవ శివుల్ మాట సుమి, జీవుడు ఈశ్వరుడు కూడా మాటే. బ్రహ్మనినను మాట సుమి, మేను జగము మాటే సుమ్మి అని ఒకే లైన్లో నేనన్యా, మాయన్యా, జీవుడన్యా, శివుడు అన్యా, బ్రహ్మ అన్యా, మేను అన్యా, జగత్తులు అన్యా, ఈ పేర్లన్నీ ఎరుకకే సుమా. అంతే, ఒకే లైన్లో దీని భావం చెప్పినాడు అంతే. మళ్ళా కింద పద్యానికి అవతారికి చెప్తా ఉన్నాడు. ఎరుక లేనిది, ఆ లేని ఎరుక అనియు, వ్యవహారము లేని ఎరుక అంటే లేదనా, ఎరుక లేనిదనియు, ఆ లేని ఎరుక అనియు, వ్యవహారము లేనిది, ఆ వ్యవహారము లేని ఎరుక అంటే లేదనా, ఉందనా, అది లేదనా ఉందనా అనే విషయమును చక్కని యుక్తితో నిరూపిస్తా ఉన్నాడు 138వ పద్యంలో. ఎరుక లేనిది అనియు, ఊహకు తీసుకోవచ్చు మనం. లేని ఎరుక అనియు, వ్యవహారము లేని ఎరుక అంటే లేదనే, ఈ వ్యవహారం లేని ఎరుక అని అంటాడు అనుకో, అక్కడ ఎరుక లేదనే ఉందనే అనేటువంటి విషయమును చక్కని యుక్తితో నిరూపిస్తా ఉన్నాడు కింద. దివాకరణ. ప్రకటమగు బింబమందున ముకురము ముకురస్థ బింబములు లేవెప్పుడు, ముకురంబు వలన బుట్టును ముకురస్థము దాని వలన ముకురము దోచున్. పద విభాగం చేస్తున్నాడు. ప్రకటమగు బింబ మందున, ఈ ప్రకటన చేయబడేటువంటి బింబమందున, ముకురము ముకురస్థ బింబములు ఎప్పుడూ లేవు. ముకురంబు వలన ముకురస్థము పుట్టును, ఆ ముకురంబు వలన ముకురస్థము పుట్టును, దాని వలన ముకురము తోచును. అంటే ముకురము అంటే అద్దం, ముకురస్థ బింబము అంటే అందలి కనపడేటువంటి ప్రతిబింబం కదా. అట్లా ప్రత్యక్షముగా ఉన్న బింబమందున అంటే శాశ్వతమైనటువంటి ఆ బింబమందున, అనగా ఇక్కడ పరిపూర్ణ బ్రహ్మమందున మనం చూడాల్సింది. ఇక్కడ పరిపూర్ణ బ్రహ్మమందున అద్దము అనగా మాయయు, ముకురస్థ స్తంభిమములు అంటే, ముకురస్థ స్తంభిమంబులు అంటే
మాయలో ఉన్నట్టు తోచబడుతున్నటువంటి ప్రతిబింబాలు. మాయలో ఉన్నటువంటి ఆ మాయలో ఉన్నట్టు తోచబడుతున్నటువంటి ప్రతిబింబములు ఏ కాలమునందు లేవు. అవి ఏ కాలమందు లేవు. అద్దము వలన ప్రతిబింబములు, ప్రతిబింబం వలన మాయకు ఉనికి కలుగుతా ఉన్నాయి అంతే. విశేష భావం వింటే ఇంకా బాగా అర్థమవుతుంది మనకు. బింబం అనగా ఈ పద్యములో పరిపూర్ణం. ఇక్కడ మనం అద్దము అంటే ఏం చేసుకోవాలంటే ఇక్కడ పరిపూర్ణనిగా గుర్తించాల. ముఖరము అనగా మాయ, అది అర్థం అనేది మాయ లేక అవిద్య అని అర్థం. ఎందుచేతనగా మాయకు తనకు ఎదురుగా ఉన్నటువంటి ఆ మాయకు తనకు ఎదురుగా ఉన్నటువంటి దాన్ని అద్దం వలె తన యందు ప్రతిబింబం చేసుకునేటువంటి లక్షణం కలిగి ఉంది. అందుచే ఈ మాయకు ఈ పద్యములో ముఖరము అన్న పదము వాడినాడు. ముఖరము అంటే అద్దం. అద్దములో కనపడేటువంటి ప్రతిబింబములు వలె, మనము అద్దంలో చూస్తే అద్దంలో కనపడుతుంది కదా, ఆ ప్రతిబింబముల వలె మాయలోనే మాయ వలన జీవ, చూడు, మాయలోనే మాయ వలన జీవ, ఈశ్వర, జగత్తు అనే ప్రతిబింబాలు ఏర్పడతా ఉన్నాయి. సత్వగుణం వలన ఈశ్వర ప్రతిబింబము, సత్వగుణం వలననే ఈశ్వర ప్రతిబింబం ఏర్పడింది. రెండో గుణము రజోగుణం వలన జీవ ప్రతిబింబములు, తమో గుణం వలన జగత్తు ప్రతిబింబము ఏర్పడతా ఉంది. అయితే పరిపూర్ణమునందు అద్దము వంటి మాయ కాని ప్రతిబింబం వంటి ఈశ్వర, జీవ, జగత్తులు కాని లేవు. ఆ అద్దంలో ఉన్నాయా? ఎదురుగానే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, చూడండి. లేవు అంటే పరిపూర్ణం, అది దాంట్లో లేవు. అయితే పరిపూర్ణమునందు అద్దం వంటి మాయ గాని ప్రతిబింబం వంటి ఈశ్వర, జీవ, జగత్తులు గాని లేవు. అద్దములో ఏర్పడినటువంటి ప్రతిబింబము అద్దములో ఉన్నట్లు తోచబడతా ఉంది కానీ నిజానికి అద్దంలో అది ఉందా? వెనక్కి తిరిగి చూడు, అద్దం ఇట్లా తిప్పి చూడు, నిజానికి అద్దములో ప్రతిబింబము లేవు. అద్దములో నాముఖ ప్రతిబింబము ఉన్నట్లు తోస్తా ఉందంటే ఆ ప్రతిబింబము కానీ అద్దము కానీ నాముఖంలో ఉన్నాయంటే ముఖంలో లేవు. అట్లే ముఖరము గాని అంటే అద్దము గాని అంటే మాయ అని అనుకోవాల్సింది ఇక్కడ. అట్లే ముఖరము అంటే మాయ. ఆ మాయ గాని ముఖరస్థ బింబములు అంటే జీవుడు, ఈశ్వరుడు, జగత్తులు కానీ బింబమైనటువంటి పరిపూర్ణములో లేవు. అద్దములో ఉన్నట్లుగా కనపడేటువంటి ప్రతిబింబము ఉన్నది అనుటకు వీలు లేదు. అలాగని లేదంటే ఉన్నట్లు తోచబడతా ఉంది కదా, అలాగని లేదంటే మనం ఉన్నట్లుగా కనబడతా ఉంది కదా, తోస్తుంది కదా అంటే దీనికే మిథ్యా అని పేరు. ఉన్నట్టుగా నీకు తోస్తా ఉన్నా అది లేనిదే, అది మిథ్యా అని పేరు. లేనిదే ఉన్నట్లు తోచబడతా ఉంది అంతే. కళ్ళ దోచలేదా? మెలకొస్తానే నిజమైందా అబద్ధమైందా? అట్లా లేనిదే ఉన్నట్లు తోచబడేది ఎరుక. ఇదే పరిపూర్ణములో లేనిదే ఏర్పడింది. ఇదే పరిపూర్ణములో అది లేకనే ఏర్పడింది. ఎట్లయితే అద్దములో లేకనే ఏర్పడి అది మిథ్య. మరి అద్దంలో ఉందా తొంగి చూస్తే, తిప్పి చూస్తే ఏమన్నా ఉందా అంటే లేదు. అట్టనే దీనికి అద్దం ఉదాహరణ చెప్పినాడు. ఇదే పరిపూర్ణములో లేనిదే ఏర్పడింది, అందుకే ఇది కలవలే అన్నారు. ఇక్కడే చెప్పాడు ఆ వాక్యం, ఇది కలవలే అన్నారు. ముకురంబు వలన ముకురస్థములు పుట్టును, ముకురస్థములు వలన ముకురము తోచున్. అంటే
అద్దమునకు చేసుకునేటువంటి లక్షణం ఉంది. అద్దానికి చేసుకునేటువంటి లక్షణం ఉంది కనుక ప్రతిబింబములు అద్దములోనే ఏర్పడతా ఉన్నాయి. ఆ ప్రతిబింబములు కూడా అద్దంలోనే ఏర్పడతా ఉన్నాయి. ప్రతిఫలించేటువంటి లక్షణము బింబమునకైతే లేదు. నా ముఖమునకు ప్రతిఫలించే లక్షణము ఉన్నట్లయితే బింబమునకు లేదు. అదే నా ముఖానికి ప్రతిఫలించే లక్షణం ఉన్నట్లయితే కర్ర ఎందైనా ప్రతిఫలించాలి కదా. రాయిలో పోయి చూస్తే కనబడుతుందా? రాయి నున్నగా చేస్తే మాత్రం కనబడుతుంది. కర్ర ఎందైనా ప్రతిఫలించిన కదా, అద్దములోనే ప్రతిఫలించినది కదా. అంటే అద్దము యొక్క ప్రతిఫలింపజేసుకునేటువంటి లక్షణము ఆ అద్దానికి ఉంది. ప్రతిఫలింపజేసుకునేటువంటి లక్షణం చేతనే అది ప్రతిబింబములు ఏర్పడినాయి. ఆ లక్షణం దానికి ఉంది. మరి కర్రకు లేదా? కర్రలో కూడా కనపడుతుంది. కర్ర బాగా పాలిష్ చేసి బాగా పేపర్తో దిక్కిట చూస్తే మాత్రము కొంచెం కొంచెంగా కనపడినట్లుగానే కనపడుతుంది. అది కూడా దానికి నునుపు చేస్తే మాత్రం కనబడుతుంది. అట్లా ప్రతిఫలింపజేసుకునేటువంటి లక్ష్యం చేతనే ప్రతిబింబములు ఏర్పడతా ఉన్నాయి. ప్రతిబింబములైనటువంటి జీవ ఈశ్వర జగత్తులు కాని ముకురమైనటువంటి మాయ కానీ పరిపూర్ణములో లేవు. ఆ ప్రతిబింబములైనటువంటి జీవ ఈశ్వర జగత్తులు గాని ముఖరమైనటువంటి మాయ గాని పరిపూర్ణములో లేవు. కనుక జీవ ఈశ్వర జగములకు కారణం ఏదప్ప అంటే మాయ. ఈ జీవ ఈశ్వర జగాలకు కారణం ఏదప్ప అంటే మాయ. అనగా మాయ నుండే ప్రతిఫలించినటువంటి ప్రతిబింబ చైతన్యం యొక్క సత్తా చేత సమస్త సృష్టి జరుగుతా ఉంది. ప్రతిబింబం వలన లేని మాయ అంటే జడమైనటువంటి మాయ చైతన్యవంతమై ఉన్నది అయినది. ప్రతిఫలింపజేసుకునేటువంటి లక్షణం గల మాయ వలన ప్రతిబింబ చైతన్యం ఏర్పడతా ఉంది. ఈ ప్రతిబింబ చైతన్యం వలన మాయకు ఉనికి ఏర్పడతా ఉంది. మాయ వలన ప్రతిబింబ చైతన్యమునకు ఉనికి ఏర్పడతా ఉంది. అట్లా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి దానికి తోడై ఏర్పడతా ఉంది. దాని వలన ఇది, దీని వలన అది ఉన్నవి అని అగుతున్నది. ఈ పద్యములో పరిపూర్ణ బోధలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమి అంటే చక్కని విమర్శ శాస్త్రయుక్తంగా చేయవలసినటువంటి అవసరము ఉంది. అందుకే ఇంత 1.5 పేపరు దీనికి భావానికే 138వ పద్యం గుర్తించండి ఆ విధంగా తెలియపరిచినాడు. తర్వాత 137వ పద్యం 137 అయింది, 138 అయిపోయింది. అదేందో ఈ అంకెలు తప్పు పడినాయి. మళ్ళా 137 అని పడింది నా బుక్ లో. అంకెలు తప్పు పడినాయిలే. కానీ 139 నువ్వు ఎట్లా తీసుకున్నావు బుక్? ఇదేమో లేదు, నిర్మాణ వెంకటరాములదే ప్రింట్ తీసుకున్నావా? అదే ఎక్కడో అవి అచ్చు తప్పులు అంకెలు తప్పు పడినాయిలే. సరే చెప్పండి రాంకృష్ణ గారు. మాట నీరాగడే స్వప్నానందము నేనని నన్ను డబల్ పడింది ఏమన్నా ఫ్రెండ్ తట్టుకో. అయ్యా నువ్వు ఊరికే ఉండు, నువ్వు కంద పద్యాలు నువ్వు ద్వారా వస్తుంది. అవును అది ఉందిలే, డబల్ ఫ్రంట్ పడింది అదిలే, పేపర్ డబల్ వచ్చిందిలే. కరెక్టే, నా బుక్ ఫ్రంట్ తప్పులే. లేని నీరాగడే స్వప్నానందము నీ గురుడు పరిపూర్ణంబుల్ భూని తెలిపి మేల్కొల్పిన నేననకను నీవు బోవా నీ మేల్కదిరా.
మేల్కదిరా ఇంకోసారి నీ మేల్ కదిరా పద్యమే పద్యమే లేని నీ రాగడే స్వప్నానందము నీ గురుడు పరిపూర్ణంబుల్ పూని తెలిపి మేల్కొల్పిన నేననగను నీవు బోబా నీ మేల్ కదిరా. శిష్య, పై పద్యములో ప్రతిబింబ రూపము నీవు అని చెప్పబడింది. నీవు ఎరుకవు అనగా అవిద్యోపాధి అంతర్గత ప్రతిబింబము ఉపాధిగతమైనందున ఉన్నట్లు తోస్తా ఉంది. మరి అదే కళలో కలిగినటువంటి ఆనందము కళలో కలిగినటువంటి ఆనందం వంటిది అనమాట. నువ్వు ఆ కళలో అనుభవించినటువంటి ఆనందమే. మేల్కొనేసరికి ఆ ఆనందాన్ని, కళ్ళలో కలిగినటువంటి ఆనందాన్ని నువ్వు మేల్కొనేసరికి ఏమీ ఉండదు. మీ అనుభవం లేకే కదా. శృతియుక్తి అనుభవంగా చూసినప్పుడు గుర్తించండి. మళ్ళా కళ్ళలో వచ్చినటువంటి ఆనందాలు అనుభవాలను అనుభవించిన తర్వాత మెలకు వచ్చిన తర్వాత ఉన్నాయా అవి ఏమీ ఉండదు. అట్లే గురుమూర్తి నీ నిజస్థితిని తెలియపరచి, గురుమూర్తి నీ నిజస్థితిని తెలియపరిచి, ఏది నీ నిజస్థితి? ఈరోజు తెల్లవారుజామున డైలీ జరుగుతూ ఉంది. నీ నిజస్థితిని అక్కడే తెలియపరుస్తూ ఉంది. అంటే ఆత్మ సాక్షాత్కార స్థితిని, బ్రహ్మాకార వృత్తిని. ఆ విధంగా అనేకమైనటువంటి ఉపమాన ఉపమేయములతో నీకు తెలియపరచి పరిపూర్ణ పరబ్రహ్మమును చక్కగా తెలిపి, ఆ తర్వాత నీ యొక్క స్వస్వరూప స్థితిని పొందిన తర్వాత చూడు, అదిగాక ఇది నిజమైనటువంటి చూడు. ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అని రుక్మిణి సంవాదంలో చెప్తూ ఇది లేనిది, ఇది లేనిది, ఇది లేనిది అని తెలియపరుస్తాడు కదా. ఆ విధంగా గురుమూర్తి నీ నిజస్థితిని తెలియపరచి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని బాగా చక్కగా తెలిపి మన తర్వాత అట్లా చూపించినచో ఏమైందడా? ఆ స్థితిలో నీవు నేను ఉన్నాను కదా. ఆ స్థితిలో నీవు ఉన్నాను అని ఏమాత్రము అనక, ఆ స్థితిలో నేను నీవు ఉన్నాను అనేటువంటి మాట ఏమన్నా అక్కడ ఉందా అంటే ఏమీ అనక, ఏమాత్రము అనక వెంటనే లేకుండా పోయేదవు. అదే నీవైనటువంటి కళకు మేల్కాగును. అదే నీవైనటువంటి కళకు మేల్కాగును. మేల్కలో కళ లేనట్లు అగును. ఇంత క్షుణ్ణంగా తెలియవచ్చారో చూడండి మనకు. కాబట్టి అదే శృతి యుక్తి అనుభవంతో, మీ అనుభవంలోనే చూసుకునేటువంటి విధానాన్ని కరెక్టా కాదా అనేటువంటిది రిపీట్ చేసుకొని తెలియబడాలన్నమాట. ఇక తర్వాత 140వ పద్యానికి అవతారిక చెప్తా ఉన్నా. మాయ అంటే ఎరుక ఉపాధి సహితమైంది, శబ్దము గలది, పరిపూర్ణము శబ్దరహితము. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనుసృతిచే నిరూపిస్తా ఉన్నాడు ఇక్కడ 140వ పద్యం. ఇక్కడ మనము ఏ పద్యాన్ని ఇక్కడ విన్నా నేమాని వెంకటరామ స్వామి ఏం చెప్పాడు, రికార్డింగ్ లో పూజారి వెంకటేశ్వర స్వామి ఏం చెప్పాడు, ఇంకా కొన్ని ఎవరు దువ్వూరు రమణయ్య స్వామి ఏం చెప్పాడు, ఇవి పరిశోధన చేసుకొని మెలకులేకి రావాలి మనం. ఇది పూర కన్న పద్యాలన్నీ కూడా పూర్ణభావంతో ఉండేటువంటివే. పరిపూర్ణ బోధన బాగా తెలియపరుస్తారు. ఇంకా ముందర పోయిన తర్వాత శిష్యుడిని అడుగుతాడు, శిష్యుడితో బోధ వింటాడు. కొంత ముందుకు పోయిన తర్వాత 200 అట్లా దాటిపోయిన తర్వాత శిష్యునితోనే బోధ వింటాడు. గురువుగారు నేర్పించి వినగలుగుతాడు. సరే, పద్యం 140. తనకు తానొరులు చెనకిన ధ్వని బుట్టని చోట బ్రహ్మ తను తానొరులను
చెనకిన ధ్వని గల చోటది విను మాయయు లేని మాయ విడులేనని నన్ను. తనకుదా చెనికెన్. సార్ చదువు సరిపోలేదు సార్ చదువు. దండానం ఏమొచ్చిందిలే అప్పుడు అర్థమవుతుంది. సార్ చదవని సార్ చదవని. చదువు అంటే చదువుతామే. ఏం తప్పు ఉంటే నువ్వు చదువు చూస్తాం. నాకేమో తప్పుకిన పోయినేమో. తనకు తానొరులు చెనకిన ధ్వని పుట్టని చోట బ్రహ్మతను తాదను దానురులన్. చెనకిన ధ్వని గల చోటది విను మాయయు లేని మాయ విడులేనని అనింది అని ఉంది కదా. ఎక్కడ పట్టుకుంటాడు అనే విషయం నేను చెప్తా. మళ్ళా తర్వాత స్వామి కరెక్టా కదా చెప్తాడు. తనకు నొరులు చెనికిన ధ్వని, అది మూల పదం. పుట్టని చోటు, ఆ పుట్టని చోట బ్రహ్మ. కరెక్టో కాదో మళ్ళా స్వామి. తనకు తానొరులు చెనకిన ధ్వని, ఆ చెనికిన ధ్వని. చెనికిన ధ్వని పుట్టని చోట అంటే ధ్వని పుట్టని చోట బ్రహ్మతను తానొరులను అంటే పద్ధతిగా చదివినాను. సరే పద్ధతిగా చదువుతారు. అందుకే ఆడే మనకు పెద్దలు పదాన్ని అవసరాన్ని అవతలికి యువతలకి పేర్చి ఇది పెట్టింటారు. ఇది యూతలకి ఇన్నక్షరాలే ఉండాలని, ఈ యూతలకి ఇన్నక్షరాలే ఉండాలని వాళ్ళ భావన, రాసినటువంటి వాళ్ళ భావన. మనకు పద భావన. ఎందుకంటే భావం ఎరిగినటువంటి వారికైతే అది పట్టేస్తాడు. ఆ పదాన్ని యువతలకి రాలి కదా. ఈ పది ధ్వని పుట్టని చోట బ్రహ్మ అంటే ఎట్లా కుదురుతుంది అని నా ఆలోచన. సరే స్వామి నిలబెట్టమని ఎక్కడ తప్పు పొరపాటు ఉందో చూద్దాం. నా మాట కూడా కరెక్ట్ కాదో ఉండొచ్చు. అశ్వత్ స్వామి మెదిలో ఆడేనా ఇంకా వేరే చోట ఉందా? తనకు తానొరులు చెనకిన వాటికి నిలుపుకోవాలా. అట్టే చదివినాడు ఆయన. ధ్వని బుట్టని చోటును బ్రహ్మం అని. అదే ఆయన చదివినాడు. అదే మాట చదివినాడు. అవును చదివినాడు, నేనే కాదని అనలేదు. సరిగా ఇంపుగా లేకపోతే మళ్ళా చదవమని, అంతేగాని దాంట్లో తప్పని కాదు. ఈయన ఇంకా ఏడుపు వీటికి నిలపమంటున్నాడు. ఇదే తప్పు అయ్యేది. అదే తప్పు. తనకు తానొరులు చెనకిన పుట్టని చోటను ధ్వని పుట్టని చోటను బ్రహ్మం బనుచు. పుట్టని చోటని చెనకిన తనకున్ ఒరులు చెనికిన ధ్వని పుట్టని చోట. ఇప్పుడు దండాన్వయం చేసినాడని చెప్తే కదా. తనకుదా చెనికిన. నువ్వు బ్రహ్మకాడికి నిలిపేయాలంటే అది వార వస్తుంది. మళ్ళా చూద్దాము పూర్తి పోని కిందికి. చూసేదిలే పెట్టేదిలే ఆడే కనపడుతుంది. తనకుదా చెనికిన తనకున్ ఒరులు చెనికిన ధ్వని పుట్టని చోట బ్రహ్మ. ధ్వని పుట్టని చోట బ్రహ్మ. తనుదా చెనికిన తనకు ఒరులు చెనికిన ధ్వని గల చోటు అది మాయ విను. లేని మాయనన్ లేను అని విడు. అంటే చెనకుట అంటే తాకుట, మాయయు అంటే ఎరుకయు. తనకుదా చెనికెన్ తనకున్ అంటే శిష్య తనకు తానుగా ఉన్నప్పుడు గాని, తనకు ఇతరము తాకినప్పుడు గాని, ధ్వని కలిగినటువంటి చోట ఎరుకయనియు. ఎక్కడైతే శబ్దం ఉందో అది ఎరుక. అది మరి ధ్వని పుట్టని చోట అది బ్రహ్మ. ముందు పద్యాల్లోనే ఇది బ్రహ్మ అంటే ఇది పరిపూర్ణంగా భావించాలా అని ముందే 2-3 పద్యాల ముందే మెలకువ చేశాడు మనం. అంతేలే, కరెక్టే. ధ్వని మొదలకు తన్మాత్రలు గనుకొనగా లేశమైన గాన్పించని చోటును వట్ట బయలుగా గాని అట్లొస్తుంది. కరెక్ట్. అదే కళాతంలో తీసుకుంటే అట్లా వస్తుంది. అట్లా ధ్వని కలిగినటువంటి చోట ఎరుకయనియు. తనకు తానుగా ఉన్నప్పుడు గాని, తనకు ఇతరము తాకినప్పుడు గాని ధ్వని పుట్టని చోటు అది పరిపూర్ణ బ్రహ్మము అని తెలిసి
లేని మాయ అంటే ఎరుక, నేనే అని ఆ నేనును విడిచిపెట్టుము అని చెప్పాడు. ధ్వని పుట్టని చోట బ్రహ్మ అంటే ఈడ బ్రహ్మ అన్నప్పుడు నా మది ఎట్లా పోయి ఉంటుంది అంటే ఎరుకకు పోయి ఉంటుంది. అది ధ్వని పుట్టేదే కదా అని పోయి ఉంటుంది. రెండు కంద పద్యాల ముందు ఏం చెప్పినాడు? ఒక చోట బ్రహ్మ కూడా పరిపూర్ణం అనే భావం చెప్పినాడు అని మెలకు చేసినాడు. దానికి అది సరిపోతుంది.